బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి 15 నుంచి మార్చి 30 లోపుగా అనుకోని స్త్రీ వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు వృశ్చిక రాశి వారు ఆమెతో ఏ ఒక్క మాట అనాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి 15 నుండి మార్చి 30 లోపుగా ఏ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే మాత్రం వ్యాపార రంగంలో ఈ సమయంలో అయితే చక్కటి పురోగతి అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో రాహు 5వ ఇంట్లోనూ, బృహస్పతి 7వ ఇంట్లోనూ ఉండటం వల్ల అయితే మాత్రం వృద్ధి అనేది బాగుంటుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు ఏవైతే నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ వాయిదా వేస్తున్నారో ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు అన్నీ కూడా అయితే చాలా సులభంగా కుదురుతాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు. భాగస్వాములతో అయితే సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పాలి. వ్యాపార ప్రణాళికలు కూడా అయితే ఈ సమయంలో అవుతాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి. అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదరడం ద్వారా అయితే అధిక మొత్తంలో లాభాలు అనేవి చూస్తారనే చెప్పాలి. అలాగే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా అయితే లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి. ప్రభుత్వ మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. పోటీదారుల నుండి అధిగమించగలుగుతారనే చెప్పాలి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. ఈ సమయంలో వ్యాపార రీత్యా కూడా అయితే చాలా అంటే చాలా అధిక మొత్తంలో డబ్బు అనేది అయితే ఈ వృశ్చిక రాశి వారి చూడబోతున్నారనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా మంచి అవకాశాలు అనేవి అందిస్తాయని చెప్పాలి. అయితే బుధుడు మరియు సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల అయితే మీకు ప్రభుత్వ నుంచి కూడా అయితే మంచి గుర్తింపు అనేది పొందుతారనే చెప్పాలి. సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. అధికారులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి. అయితే ఉద్యోగంలో మార్పు కూడా రావచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చనే చెప్పాలి. అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ దీనిని సామరస్యవంతంగా అయితే నిర్వర్తించగలిగితే మాత్రమే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అలాగే మీరు నూతన నైపుణ్యత కూడా నేర్చుకుంటారనే చెప్పాలి. శిక్షణా కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పవచ్చు. అలాగే వీటన్నిటినీ కూడా అయితే ధైర్యంగా ఎదుర్కోగలిగితే మాత్రమే మీకు మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. రాహు మరియు శుక్రుడు 5వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో ఉండటం వల్ల అయితే మాత్రం ఆదాయం పెరుగుతుందనే చెప్పాలి. పెద్ద పెట్టుబడులు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పాలి. అయితే ఖర్చులు నియంత్రించుకోగలిగితే మాత్రం మీ యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పాలి. అలాగే ఇంటి ఖర్చులు మరియు
అనారోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూడా తప్పక పెట్టవలసిన ఖర్చులన్నీ కూడా అయితే అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పవచ్చు. భూమి కొనుగోలు చేసే అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. పొదుపు చేయడం అయితే ప్రారంభించడం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు కొన్ని సవాళ్ళు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. శని 4వ ఇంట్లో ఉండటం వల్ల అయితే మీ తల్లి ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో పురోగతి కూడా అయితే సాధించగలుగుతారనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. సోదరుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. అయితే మీ తోబుట్టువుల వారి జీవితాల్లో అయితే మంచి విజయాలను సాధిస్తారనే చెప్పాలి. తల్లిదండ్రులతో సంబంధాలు కూడా అయితే చాలా వరకు సామరస్యంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మధురాను సంభాషణలు జరపడానికి ప్రయత్నించండి. పెద్దవారి సలహాలు గౌరవాన్ని ఇవ్వండి. కుటుంబంలో సభ్యుల మధ్య అయితే ప్రేమ అనురాగం అనేది పెరగడంతో చాలా వరకు మీ యొక్క కుటుంబపరమైన జీవితం అయితే చాలా వరకు సజావుగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. పిల్లల విద్యాభ్యాసం విషయంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనే చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే ఆనందంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు బలపడతాయనే చెప్పాలి. ప్రేమికుల మధ్య కూడా అయితే మధురాను క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం, అనురాగం కూడా అయితే పెరుగుతుందనే చెప్పాలి. కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడేవారు మాత్రం జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో అయితే ఈ సమయంలో సయోధ్య అయితే నెలకొంటుందనే చెప్పాలి. శుక్రుడు 5వ ఇంట్లోనూ, బృహస్పతి 7వ ఇంట్లోనూ ఉండటం వల్ల అయితే దాంపత్య జీవితంలో అయితే సామరస్యత అయితే నెలకొంటుందనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుందనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వృశ్చిక రాశి వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి 15 నుండి మార్చి 30 మధ్యలో అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అన్నాం కదా. అయితే ఆ అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడేది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే. మీ ఇంటి ముందుకు ఎవరైనా పేదవారి రూపంలో వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం కాదు లేదు అనకుండా చేస్తే మీకు చాలా వరకు మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. చూసారు కదా, అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి 15 నుండి మార్చి 30లోగా ఏ అనుకోని స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.